భారతీయ వస్తువులు వద్దు అని అకస్మాత్తుగా నిషేధం విధించిన సౌదీ అరేబియా. ఎందుకు? భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం కూడా అద్భుతంగా ఉంది. అయితే రీసెంట్గా మన దేశం నుంచి పంపే చికెన్, గుడ్లు తదితర ఉత్పత్తులపై సౌదీ అరేబియా అకస్మాత్తుగా నిషేధం విధించింది. సౌదీ అరేబియా ఆహారం మరియు ఔషధ నియంత్రణ సంస్థ SFDA ఈ విషయాన్ని ధృవీకరించింది. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం మరియు దేశీయ మార్కెట్లో విక్రయించబడేటువంటి ఆహార పదార్థాల నాణ్యతను నిర్ధారించడం మా బాధ్యత. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామని తెలిపింది. ఈ నిషేధం కేవలం భారత్పైనే కాదు, మరో 39 దేశాలపై కూడా విధించారు. ఆ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బంగ్లాదేశ్, చైనా, జపాన్, వియత్నాం, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, యునైటెడ్ కింగ్డమ్, ఈజిప్ట్ మరియు మెక్సికో వంటి మొత్తం 40 దేశాలున్నాయి. ఈ దేశాల నుంచి పౌల్ట్రీ మాంసం, గుడ్లు మరియు వాటి ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేయాలని సౌదీ అరేబియా ఆదేశించింది. దీనికి కారణం ఏంటంటే, ఈ నిషేధానికి ప్రధాన కారణం వచ్చేసి పక్షుల జ్వరం, బర్డ్ ఫ్లూ. ప్రస్తుతం భారతదేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో పక్షుల జ్వరం ఉంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిషేధం కేవలం తాత్కాలికంగా మాత్రమే. పక్షుల జ్వరం తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ దిగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.